హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఇంటి చాకిరి పిల్లవాడి ఆలనా పాలన మొత్తం అత్తగారి నెత్తిన పడేసి తిని కూర్చునే కోడలికి మామగారు చెప్పిన గుణపాఠం. దెబ్బకు దారికి వచ్చిన కొడుకు కోడలు. అసలు ఇంతకేం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. అపార్ట్మెంట్ మొత్తం 5 ఫ్లోర్స్ సార్. ప్రతి ఫ్లోర్కి 8 పోర్షన్స్, అన్నీ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్. ప్రతి ఫ్లాట్ 1550 స్క్వేర్ ఫీట్ అంటూ సూపర్వైజర్ నాకు వివరిస్తున్నాడు. నేను అతను చెప్పిన మాటలు వింటూనే చుట్టూ చూశాను. అపార్ట్మెంట్లో లిఫ్ట్, జనరేటర్, కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎదురుగా ప్లే గ్రౌండ్ ఉంది. పక్కనే సాయిబాబా గుడి. కనిపించేటంత దూరంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఇంకాస్త దూరంలోనే ఐమాక్స్ థియేటర్ కూడా ఉంది. సార్, కేవలం 5 పోర్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిది అన్నాడు నాతో సూపర్వైజర్. ఈస్ట్ ఫేసింగ్ ఒకటి కావాలి అన్నాను. కేవలం 2 అంటే 2 ఉన్నాయి సార్, అవి కూడా 3rd ఫ్లోర్లో మాత్రమే ఉన్నాయి అన్నాడు. అంటే మిగతావన్నీ అని అడిగాను. అమ్ముడైపోయాయి సార్, అందుకే ఆలసించిన ఆశాభంగం అన్నాడు నవ్వుతూ. అతగాడికి మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయనుకుంటాను. ఓకే, నేను డెసిషన్ త్వరలోనే ఫోన్ చేసి చెప్తాను అని ఇంటికి బయలుదేరాను. కారులో వస్తూ ఆలోచనలో పడ్డాను. నాకు ఇప్పుడు ఇల్లు అవసరమా? గవర్నమెంట్ హై స్కూల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మరో సంవత్సరంలో రిటైర్ అవుతాను. నాకున్న ఒక్కగానొక్క కొడుకు రఘు టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు సుమ కూడా టీచరే. 2 ఏళ్ల మనవడితో హాయిగా ఆడుకోవడం మానేసి మరో ఇంటికి మారిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? మానవ సంబంధాలు, ఉమ్మడి కుటుంబాల అనుబంధాలు నేతి బీరకాయలోని నేతి మాదిరిగా ఉన్నా ఈ రోజుల్లో చక్కగా కలిసి ఉన్న మా కుటుంబం వేరే కాపురానికి వెళ్ళిపోవాలా? తప్పదా? తప్పు కాదా? ఇన్ని ఆలోచనలు ఒక్కసారిగా దండయాత్రకు వచ్చే సైన్యంలా నా మనసును చుట్టుముడుతున్నాయి. 5 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి దగ్గరలోనే మా పల్లెటూరులో కట్టిన విల్లా లాంటి అధునాతన భవంతి. ఇన్నాళ్ళు మాకెవ్వరికీ ఇరుకు కాలేదు. గదులన్నీ విశాలమే. మరి అందులో ఉండే మనుషుల మనసులు ఇరుకుగా మారుతున్నాయి. నా భార్య అని కాదు, కానీ అలివేనికి సర్దుకుపోయే గుణం ఎక్కువ. నాకు పెళ్ళైన కొత్తలో ఉద్యోగానికి ఇల్లు దూరంగా ఉందని, స్కూల్కి దగ్గరలో వేరే కాపురానికి వెళ్ళమని మా అమ్మ నాన్నలు నాతో అన్నా అలివేలు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులను వదిలి వెళితే కొడుకు జన్మకు సార్థకత రాదని నాతో అంది. అంత మంచి గుణవతి, సుగుణవతి నా సహధర్మచారిణిగా రావటం నా అదృష్టమే. నా తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా చూసింది. వాళ్ళు ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా సపర్యలు చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు అలివేలు స్థానం. నేను మాస్టారు నుండి హెడ్ మాస్టర్ అయినట్టు కోడల నుండి అత్త పోస్టులోకి మారింది. పోస్ట్ అయితే మారింది, కానీ తాను చేస్తున్న పని మారలేదు, పెరిగింది కూడా. అప్పుడు మా అమ్మా నాన్నలకు చేసి పెడితే ఇప్పుడు కొడుకు కోడలికి చేస్తుంది. అప్పుడు ఇప్పుడు కూడా తనదే బాధ, బాధ్యత. ఇంట్లో పని అంతా అలివేలు ఒక్కతే చేసుకోవడమే నాకు మింగుడు పడని అంశంగా మారింది. అదే ఇప్పుడు అపార్ట్మెంట్ కొనాలన్న నా నిర్ణయానికి బలాన్నిస్తోంది. ఇంతలో ఇల్లు రావడంతో నా ఆలోచనలకు కారుకు బ్రేక్ వేశాను. కొడుకు కోడలు కూడా అప్పుడే వచ్చినట్టున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి హాల్లో సోఫాలో కూర్చొని డైలీ పేపర్ చదివే పనిలో పన్నారు. రఘుకు బాధ్యత లేదు, సుమకు పని చేసుకోవాలన్న ధ్యాస లేదు. 5 స్టార్ హోటల్లో లాగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్న కస్టమర్లా సోఫాలో దర్జాగా కూర్చున్నారు. మనవడు పడుకున్నాడా అన్నాను నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. ఇద్దరి నుండి సమాధానం రాలేదు. మళ్ళీ అడిగాను. వినిపించుకోనట్టుగానే ఉంటూ పేపర్ని తిరగేస్తున్నారు. పెద్దలన్న గౌరవం అనే మాట పక్కన పెట్టినా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదనిపించింది. నా రాకను పసిగట్టిన అలివేని వంటింట్లో నుండి ఆత్రంగా వచ్చింది. అమ్మయ్య, మీరు వచ్చేశారు, త్వరగా ఫ్రెష్ అయ్యండి. రఘుకి ఇష్టమని అల్లం పకోడీ వేశాను. వేడిగా ఉంటేనే మీరు తింటారుగా అంటూ నా చేతిలోని బ్యాగ్ తీసుకుంది. మింటూ గాడేడి అని అలివేనిని అడిగాను. ఇప్పటి వరకు ఆడి ఆడి అలసిపోవడంతో నిద్రపోయాడు అంది అలివేని.
మనవడు ఎలా ఉన్నాడో కోడలు పట్టించుకోలేదు, నాకు సమాధానం ఇవ్వలేదు అని మనసులో అనుకున్నాను. అల్లం పకోడీ నాకు ఇష్టం లేదు, నా కోసం వడలు చేయొచ్చుగా అని అలివేనితో కొంచెం గట్టిగా అంటూనే పకోడీ ప్లేట్ చేతిలోకి తీసుకున్నాను. ఈసారి చేస్తానులేండి నవ్వుతూ అంది. అలివేని నవ్వితే నాకు చాలా ఇష్టం. బెట్టు చేయకుండా పకోడీ తింటుంటే, నాన్న మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగాడు రఘు. కోడలు లేచి నిలబడింది. కూర్చోమని సైగ చేస్తూనే, మీరు పేపర్లో పడినప్పుడే వచ్చాను అన్నాడు. అమ్మా మంచినీళ్ళు ఇవ్వు. ఒకవైపు నా మాట వింటూనే రఘు ఆర్డర్ ఇచ్చాడు. రఘు అడిగిన తక్షణమే తెస్తున్నా అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళుతున్న అలివేనితో, నువ్వు తేవలసిన అవసరం లేదు అని చెప్పి, సుమా నీ భర్తకు మంచినీళ్లు పట్టుకురా అని ఆర్డర్ వేసినట్టుగా అన్నాను. సుమ తప్పదు అన్నట్టుగా నెమ్మదిగా కదిలింది. ఆమె మొహంలో రూపురేఖలు మారడం నా దృష్టి దాటిపోలేదు. అలివేని ఇలా వచ్చి కూర్చో అంటూ పిలిచాను. సుమ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి రఘుకి అందించింది. ఒక్కసారి మీ అందరితో మాట్లాడే పని పడింది, నేను చెప్పేది వినాలి అన్నాను. రఘు నా మాట వినగానే గుటకలు వేశాడు. నెమ్మదిగా నీళ్లు తాగి నా కేసు విచిత్రంగా చూశాడు. స్టాఫ్ మీటింగా నాన్న అని రఘు అడిగాడు జోక్ వేస్తున్నట్లుగా. ఒక రకంగా అంతే. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీ ప్రశ్నలు అడగండి, మాట మధ్యలో అడ్డం రావద్దు అంటూ చెప్పసాగాను. ముగ్గురు ఆత్రంగా నా కేసి వినడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నన్ను గమనించసాగారు. అమలాపురం గడియారం స్తంభం దగ్గరలో కడుతున్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నాను అన్నాను. నా మాట వినగానే, ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది, మన ఇల్లు విశాలమే కదా అన్నాడు రఘు అసహనంగా. మాట మధ్యలో అడ్డం వద్దన్నానుగా అని సీరియస్గా అన్నాను. సారీ నాన్న అని రఘు అపాలజీ ఇచ్చాడు. ఓకే అన్నాను. అలివేని నా కేసు సందేహంగా చూసింది. ఇది మీ నిర్ణయమా లేక అత్తగారి అభిప్రాయమా అని. కోడలు కూడా నవ్వు మొహం పెట్టుకొని అడగలేక అడిగింది. పూర్తిగా వినండి, టెన్షన్ ఎందుకు, మీ అత్తయ్యకు కూడా ఇప్పుడే తెలిసింది అని సుమతో అన్నాడు. రఘు ఆలోచనలో పడినట్లుగా మొహం పెడుతూ, ఎందుకు నాన్న, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అయిపోయాయని, తల్లి తండ్రి కొడుకు పెళ్ళి అవ్వడంతోనే వెళ్ళిపోతున్నారని, మనకు మాత్రం ఆ బాధ లేదు అన్న మీరే ఇలా అపార్ట్మెంట్ కొనాలనుకోవడం నాకు నచ్చలేదు అని ఉండబట్టలేక అనేశాడు రఘు. నేను అపార్ట్మెంట్ కొంటున్నాను అన్నానే కానీ వేరే కాపురానికి అని నేను అనలేదు. నువ్వు నోరు జారావు. నీకు ఆ ఆలోచన ఉందా అని చురక అంటిస్తూ అడిగాను, వాడి కేసు సీరియస్గా చూస్తూ. ఎందుకండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని అలివేని భయపడుతూ అడిగింది. వీళ్ళ ఆరాటం చూస్తే నన్ను పూర్తిగా మాట్లాడనిచ్చేలా లేరు. తప్పదు, మధ్యలోనే సమాధానాలు ఇవ్వాలనుకున్నాను. సరే, ఇక విషయానికి వస్తే ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. అలివేని, అది నీ వల్లే అని అలివేని కేసి చూస్తూ అన్నాను. మీ నిర్ణయానికి కారణం నేనా అని అలివేని ఆశ్చర్యంగా అంది. రఘు సుమలు నా కేసి ఏమి చెబుతానా అని ఆసక్తితో చూస్తున్నారు. అమ్మ ఏం తప్పు చేసింది అని రఘు అడిగాడు. అదే చెప్పబోతున్నాను. ఇక్కడ మీ ఇద్దరితో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. మనకు వారంలో ఒక ఆదివారమైనా సెలవు ఉంటుంది. కానీ అలివేనికి వారమంతా పనే. 24 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉంటూ నాతో పాటు మిమ్మల్ని మనవడిని కూడా చూడాల్సి వస్తోంది. మోస్తున్నారు కదా అని మోయలేని భారం నెత్తిన వేస్తే ఎవరైనా చతికిల పడిపోతారు. ఈ వయసులో భార్య అవసరం నాకు చాలా ఉంది. అవసాన దశకు త్వరలోనే చేరుకోబోతున్న నాకు ఆమె ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా ఉంటేనే నా అవసరాలను పట్టించుకోగలదు. కాబట్టి మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో మీలో మార్పు కనబడాలి. ఇక్కడ మార్పు అనివార్యం, ప్రాథమిక అవసరం. సుమ, నువ్వు వీలైనంతలో మీ అత్తగారికి చేదోడు వాదోడుగా ఉండాలి. ఆదివారం మొత్తం వంట బాధ్యత నువ్వే చూసుకోవాలి. రఘు, ఇంటికి అవసరమైన సరుకులు తేవడం లాంటి పనులు నువ్వే చేయాలి. ఇక నేను చేయలేను. ఈ మార్పు మీలో రావాలి. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. మీకు కష్టంగా అనిపిస్తే మేమిద్దరం వెళ్ళిపోతాం. బలవంతం ఏమీ లేదు అని చెప్పాను.
అలివేణి నాకేసి విచిత్రంగా చూస్తోంది. రఘు, సుమలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. వారం రోజుల్లో మీ నిర్ణయం చెప్పాలి అని సీరియస్గా అన్నాను. ఆలోచించుకోవడం కోసం వాళ్ళ గదిలోకి వెళ్ళారు. ఆ వెనుకే అలివేణి గదిలోకి వచ్చింది. ఇప్పుడు అలివేణి నేను మాత్రమే ఉన్నాం. అలివేణి ఇప్పుడు నోరు విప్పింది. వాళ్ళిద్దరిలో ఒక రోజులో మార్పు వస్తుందా అని అడిగింది. అందుకేగా వారం రోజులు గడివిచ్చింది అంటూ అలివేణి దగ్గరగా జరిగాను. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు నా చేతి మీద పడ్డాయి. తడిబారిన కళ్ళను తుడుస్తూ, పిచ్చిదానా, నువ్వు నాలో సగం. నీ బాధ నేను గమనించలేదనుకున్నావా? ఇంటి చాకిరీ చేస్తూ పంటి కింద బాధను అదిమి పెట్టావు సరే, కానీ కన్నీళ్లు దాచలేవు కదా. నీ కళ్ళను చూసి నీ బాధను గమనించాను. భర్తను భరించవచ్చు, కానీ బాధలను ఎన్నాళ్ళు భరిస్తావు అని అన్నాను. అలివేణి నా ఒడిలో తలపెట్టుకొని, వాళ్ళు పోయినా కూడా నేను భరించలేనండి. మనవడు నా ప్రాణం అంది. నాకు మాత్రం వాళ్ళంటే ప్రాణం కాదా. మార్పు కావాలన్నా రావాలన్నా కొంత కాఠిన్యం తప్పదు. అయినా వాళ్లకు నీ అవసరం చాలా ఉంది. డే కేర్లో బాబును వేసినా నీ అంత బాగా ప్రేమగా చూసుకోరు. అవసరం ఉన్నప్పుడే అభిప్రాయాలు చెప్పాలి. రేపటి మార్పు కోసం ఎదురు చూద్దాం అంటూ ధైర్యం చెప్పాను. కొడుకు కోడలు మీరు చెప్పినట్టే వింటే అపార్ట్మెంట్ కొనరు కదా అని అలివేణి అమాయకంగా నన్ను అడిగింది. అపార్ట్మెంట్ ఖచ్చితంగా కొంటాను అని నేను అంటే, ఎందుకు, వాళ్ళ నుండి నన్ను దూరం చేయడానికా అంది కోపంగా. లేదు, అపార్ట్మెంట్ అద్దెకిస్తాను. ఆ డబ్బులు మనవడి పేరుతో బ్యాంకులో దాస్తాను. నా పేరు పెట్టుకున్న మనవడికి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా? నవ్వుతూ అన్నాను. నా మనసు బాగా అర్థం చేసుకున్న అలివేణి ఇక మాట్లాడలేదు. నన్ను చూస్తూ ఉండిపోయింది. ఇటు తమ గదిలో రఘు, సుమలు ఆలోచనలో పడ్డారు. మామగారు చెప్పే వరకు తాను చేసిన తప్పేంటో సుమకి తెలియలేదు. అత్తగారిని ఎంత ఇబ్బంది పెడుతున్నానో అని అర్థమయ్యాక ఆమె మనసు చివుక్కుమంది. ఆదివారం కదా అని కొంచెం లేటుగా నిద్ర లేవాలి అనుకున్న నేను కిచెన్ గది నుంచి చప్పుడు వినపడటంతో మంచంపై నుంచి చప్పున లేచాను. పక్కన అలివేణి ఇంకా నిద్రలోనే ఉంది. మరి వంటింట్లో నుండి చప్పుడు ఎలా వస్తోంది అనుకుంటూ లేచాను. వంటింటికేసి నడిచాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. సుమ చిక్కని కాఫీ కలుపుతుంటే రఘు కూరగాయలు కట్ చేస్తున్నాడు. ఇది నిజమేనా అనుకుంటూ కళ్ళు నులుముకుంటూ మళ్ళీ చూశాను. కల కాదు, నిజమే. కళ్ళ ముందు కొడుకు కోడలు అలా ఉదయమే పనిచేస్తూ కనబడేసరికి ఆనందంతో వంటింట్లోకి వెళ్ళాను. నన్ను గమనించిన సుమ తన చిరునవ్వుతో శుభోదయం మావయ్య గారు అంటూ పలకరించింది. శుభోదయం సుమ, కాఫీ మీకా అని చమత్కరిస్తూ అడిగాను. కాదు, మనకు మావయ్య గారు అంది అభిమానంగా చిరునవ్వుతో. రఘు ఒక్క రోజులో ఇంత మార్పా? కప్పులో కాఫీ జాగ్రత్తగా పోస్తూ అలాగే చూస్తూ ఆశ్చర్యంగా అడిగాను. వాడు నాకేసి ప్రేమగా చూస్తూ, మార్పు ఎప్పుడూ మంచిదే కదా నాన్న అన్నాడు రఘు ఆప్యాయంగా పలకరిస్తూ. బాధ్యతగా పనులు చేస్తున్న వారిని మెరుస్తున్న కళ్ళతో తృప్తిగా చూసుకున్నాను. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.